శ్రేయస్కర సమాజ నిర్మాణమే లక్ష్యంగా జమాతే ఇస్లామీ హింద్ గత 78 ఏళ్లుగా దేశంలో కృషి చేస్తుందని ఆ సంస్థ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అక్బర్ భాషా పేర్కొన్నారు. ఈ రోజు స్థానిక జమాత్ కార్యాలయంలో మీడియా ఓరియంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 25 కోట్ల ముస్లింలు ఉన్నారని, వారి భావోద్వేగాలు, సమస్యలను విస్మరించడం దేశానికి నష్టమన్నారు. వారి సమస్యలను వెలుగులోకి తీసుకురావడం మీడియా బాధ్యత అని గుర్తు చేశారు. ఈరోజు జమాత్ ఇస్లామీ స్థానిక క్యాడర్ ముందు మీడియా ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏదైతే మీడియా ఉందో ఈ బలమైన ఒక సాధనం, దీనిని సమాజ శ్రేయస్సు కొరకు ఎలా వినియోగించాలి అనే విషయాలు చర్చించడం జరిగింది అన్నమాట. అయితే ప్రధానంగా జమాతే ఇస్లామీ హింద్ గత 78 సంవత్సరాల నుండి ఈ భారతదేశంలో తమ సేవలను అందిస్తూ వస్తుంది. ఒకటే లక్ష్యం, శ్రేయస్కర సమాజం నిర్మాణం కోసం నిరంతరం కృషి చేయడం. ఆ విధంగా తమ కార్యకర్తలను, సభ్యులను తర్ఫీదు ఇస్తూ సమాజంలో ఒక మంచి సమాజం కోసం తన శక్తి మేరకు కృషి చేస్తుంది. రెండవ విషయం ఏమిటంటే, ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశంలో అపీల్ చేయడం జరిగింది. అదేమిటంటే, ఈ భారతదేశం, ఈ దేశంలో బిగ్ మైనారిటీ సమూహం ఏదైనా ఉందంటే అది ముస్లిం సమాజం. సుమారు 25 కోట్ల మంది ముస్లిం సోదరులు ఈ దేశంలో నివసిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో వారి సమస్యలు, వారి ఫీలింగ్స్, వారి భావోద్వేగాలు, మరి వారి ఆలోచనలు, వారికి ఉన్నటువంటి సమస్యలను నిర్లక్ష్యం చేసినట్లయితే దేశానికే నష్టమని కూడా ఈరోజు మేము చెప్పదలిచాము. దేశం ప్రగతి సాధించాలంటే 25 కోట్ల మంది ముస్లింల యొక్క సమస్యను కూడా పరిష్కరిస్తే వేగంగా అభివృద్ధి సాధిస్తుంది మన దేశం అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. మరి ఈ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో, ముస్లిం సమాజ సమస్యలు ఏదైతే ఉన్నాయో, మరి వారి ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో, వారి సమస్యలు ఏదైతే ఉన్నాయో, మీడియా మిత్రులకు అందరికీ కోరేది ఏమిటంటే, వారి సమస్యలకు ముందుకు తీసుకురండి, ప్రభుత్వానికి ముందుకు తీసుకురండి. మరి ఆ రకంగా పరిష్కరించినట్లయితే అందరితో పాటు సమానంగా వీరు కూడా అభివృద్ధి సాధించినట్లయితే దేశం ప్రగతిలో ముందుకు వెళ్తుంది. ఈరోజు మన భారతదేశం నినాదం ఏమిటంటే, గరీబీ హటావ్ అనేటువంటి ఏదైతే నినాదం ఉందో, మరి అది దాని యొక్క లక్ష్యం, ఉద్దేశం నెరవేరుతుంది. ప్రజలు ఎప్పుడైతే ఆర్థికంగా బలపడతారో దేశం ఆటోమేటిక్గా ముందుకు సాగుతుంది. కాబట్టి పత్రికా సోదరులందరూ కూడా ఇది తమ బాధ్యత అంటూ, అసలు ముస్లిం సమాజం యొక్క సమస్యలు ఏంటి, వారు దేనికోసం ఆందోళన చెందుతున్నారు, వారి ఆభావాలు ఏమిటి, వారు ఏం కోరుకుంటున్నారు అనే విషయాలు వారితో మాట్లాడితే, అలాగే వారి విశ్వాసాలు, ఏదైతే ధర్మాన్ని వారు విశ్వసిస్తున్నారో ముస్లిం సోదరులు, ఆ ధర్మం యొక్క సాంప్రదాయాలు ఏమిటి, విశ్వాసాలు ఏమిటి, ఇవి కూడా తెలిసినట్లయితే రేపు మీరు ప్రజలకు కూడా ఇస్లామియా విషయాలు తెలియజేసే అవకాశం ఉంటుంది. మరి ఇస్లాం పేరుతో ఇస్లాం కాని విషయాలు వచ్చినట్లయితే మీరే ముందుకు వచ్చి దీన్ని ఖండించే పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు ముస్లిం సోదరులు దేశవ్యాప్తంగా ఆందోళన చెందుతున్నారు. అది ఏమిటంటే, ముస్లిం పూర్వీకులు వక్ఫ్ రూపంలో ఆస్తులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ వక్ఫ్ మూలంగా ఎంతో కొంత ముస్లింలకు లాభదాయకంగా ఉంది. మరి ఏదైతే ఆ ఆస్తులు, వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో, మరి దానికి సంబంధించినటువంటి అద్దెలకు సంబంధించి ముస్లిం సమాజం పరిమితం కాకుండా మతాలకు అతీతంగా కూడా మరి ఆ భవనాలు అద్దెకిచ్చి మరి వచ్చే ఏదైతే రుసుము ఉంటుందో ముస్లిం సంక్షేమానికి ఉపయోగించడం కూడా జరుగుతుంది, మీ అందరికీ తెలిసే. కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టం 2025 ఏదైతే ఉందో అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నటువంటి అంశాలు అందులో పొందుపరచడం జరిగింది. మరి ఈరోజు ముస్లిం పసల్లా బోర్డు
దేశవ్యాప్తంగా కూడా పిలుపిస్తుంది. అదేమిటంటే ఈ సవరణ ఇది రాజ్యాంగానికి విరుద్ధము, మా మత స్వేచ్ఛకు విరుద్ధము. మరి ఏదైతే వక్ఫ్ ఆస్తులు మన